మీకు తెలుసా మన దేశానికి స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళైనా ఇంకా కొన్ని గ్రామాలకి విద్యుత్ సౌకర్యం లేదు అని. ఇమాజిన్, మనం కరెంటు పోతే ఆ వెలితి తెలియద్దు అని ఇన్వర్టర్లు, జనరేటర్లు, ఎమర్జెన్సీ లైట్లు, మరి వందల ఏళ్లుగా ఇంకా కరెంటు లేకుండా దీనావస్థలో కొందరు ప్రజలు ఉన్నారు. మనకేమో మొబైల్ ఫోన్లు, ఛార్జింగ్లు, అన్నిటికీ ఎలక్ట్రిసిటీ కావాలి. అలాంటి వాళ్ళకి విద్యుత్ ఇస్తే వాళ్ళకి దైవం మానవ రూపేనా అని ఆ పని చేసిన మనిషి దేవుడు కాక మరేమవుతాడు? అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి గ్రామ పంచాయతీలోని గూడెం అనే వీరికి రోడ్లు, తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక సదుపాయాలు లేకపోవడం వల్ల దశాబ్దాలుగా చాలా కష్టాలు పడ్డారు. కేవలం 15 రోజుల్లో పూర్తి చేశారు. కార్తీక పౌర్ణమి నవంబర్ 5 రోజున అధికారులు విద్యుత్ సరఫరా ప్రారంభించారు. ప్రతి ఇంటికి 5 లైట్ బల్బులు ఇచ్చారు. ఒక ఫ్యాను ప్రభుత్వం ఇచ్చింది. ఇప్పుడు వీరి జీవితాలు మారిపోయాయి. రాత్రి చదువు కానీ, ఆహారం కానీ అన్ని సులభమయ్యాయి. ఇన్నేళ్లుగా చేయని పనిని ఒక వ్యక్తి 15 రోజుల్లో జరిగేలా చూశాడు. ఎవరు ఆ వ్యక్తి? పవన్ కళ్యాణ్ గారు. మరి అందరికి ఒక ప్రశ్న రావాలి, గత నాయకులు ఇన్ని సంవత్సరాలుగా ఎందుకు చేయలేదు? గ్రామస్తులు అధికారులకు ఫిర్యాదులు చేసినా రాజకీయ ప్రాధాన్యత లేకపోవడం వల్ల పరిష్కారం కాలేదు. రాజకీయ ప్రాధాన్యత అంటే ఓట్లు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళ ఓట్లు మాకేం పనికొస్తాయి, ఏం లాభం ఉంటుంది అని. మనిషికి లేదు విలువ, ఓటుకి మాత్రమే ఉంది. ఇలాంటి వాళ్ళకి ఓటు అని చూడకుండా వాళ్ళ అవస్థని చూసి విలువ ఇచ్చే మనుషులను రాజకీయాల్లో చూడడం చాలా అరుదు. ఇప్పుడనే కాదు, పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో చెప్పులు పంపారు. ఇలా పేదవాళ్ళ కష్టాలని పట్టించుకున్నారు. ఇలా పేదవాళ్ళ కష్టాలని పట్టించుకునే నాయకులు ఉండడం ఆ రాష్ట్రము, ప్రజలు చేసుకున్న పుణ్యం. హ్యాట్స్ ఆఫ్. ఇలాంటివి ఇంకో ఎన్నెన్నో చేయాలని కోరుకుంటూ ఇలాంటి నాయకులు ఇంకా రావాలని ప్రజల్లోకి కోరుకుందాము.